ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత ఒక వర్గం వైపు పోతాడో అప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు లేవు. మధ్యలో ప్రజలు మా కోరిక కూడా అదే, ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా. మేము లేము అధికారంలో, ఇప్పుడు అధికారంలో లేమంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికలీ ఏసీ పరిధిలో పనిచేస్తుంది. కాబట్టి మేము ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ముకు వస్తున్నా, ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ము కాస్తున్నా ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు అంటే వాళ్ళను పక్కన పెడితే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్, సెట్ రైట్ అవుతుంది. మా వరకు మేమైతే ఎన్నికల కమిషన్ చేతిలోకి అధికారం పోయిన తర్వాత దాంట్లో వేలు పెట్టాలని కానీ దాని ఏదో అడ్డదారుల్లో వాడుకోవాలని కానీ ఎప్పుడు అనుకోవట్లేదు. గతంలో అనుకోలే, ఇప్పుడు అనుకోవట్లా. కాబట్టి మాకు నిష్పాక్షికంగా ఉండే ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్, అంతా బాగానే జరుగుతుంది. అప్పుడు అవసరం ఉండకపోవచ్చు, ప్రికాషనరీ దీని కింద ఫోర్సెస్ ఉండాలని వాళ్ళు అనుకోవచ్చు. మన జరిగిన దాన్ని బట్టి నేనైతే అవసరం ఉంటుందని అనుకోవట్లా. ఏది నిష్పాక్షికంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే అవసరం వస్తుంది అయితే అనుకోవట్లేదు. చెప్పాం కదా, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదో చెప్పండి. ఒకవేళ క్యాస్ట్ పరంగా పలానా క్యాస్ట్కి అందలేదని చెప్పండి, లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి. లేదు కదా, యూనిఫామ్గా సాచురేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు అందరికీ ఒకే యార్డ్ స్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లడంలో కానీ యూనిఫామిటీ ఒకే రకంగా జరిగింది. కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపుల నుంచి అదే రకంగా ఉంది, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మాకు కనపడుతున్నది, ఇప్పుడు కనపడుతున్న సూచన. మిగిలిన చోట్ల కూడా అట్లే ఉంటుంది. ఎక్కడైతే లోకల్ కారణాల వలన సరిగా ఎలక్షనీరింగ్ సరిగా ఇది కాక చేసుకోలేకను అభ్యర్థులు దీంతో రకరకాల కారణాలతో చిన్నవి అంటే అక్కడక్కడ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో, మా పార్టీ హామీలన్నీ నిలబెట్టుకోవడము లేదా అంతకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలను పెంచడము అని అలాగే సుపరిపాలన అందించడం, ఈ ప్రాతిపదిక మీద చూస్తే ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ ఇది ఉందో అది ఓవర్వెల్మింగ్గా వెల్లువలాగా ఓట్ల రూపంలో ప్రో ఇన్కంబెంట్ ఓట్ల రూపంలో వచ్చిందని మేము భావిస్తున్నాం. అది కనపడుతుంది. మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం, గంటలు వెయిట్ చేయడం, అలాగే మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చి చేయడం, వేరే ఊరు నుంచి ఎవరెవరు వచ్చేస్తున్నారు. ఎవరు వస్తారో బస్సుల్లో వచ్చే వాళ్ళంతా ప్రయోజనాలు పొందిన వాళ్ళు, పథకాలు తీసుకున్న వాళ్ళు, బెనిఫిషియరీస్, వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు మంచి చదువులు చదువుతున్నందువల్ల, లేదంటే వాళ్ళ తల్లికి తండ్రికో పెన్షన్ నెల ఫస్ట్ కంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని, ఈ గవర్నమెంట్ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పుణ్యమాని వాలంటీర్ తీసుకెళ్లి ఇవ్వడము. అంటే ప్రతి వాళ్లకు ఒక జగనన్న ఉన్నాడు, ఈ ప్రభుత్వం ఆడింది, మాకేం పర్లేదు, మేము ఎక్కడైనా పోయినా పని చేసుకున్నా అని చెప్పి దూర ప్రాంతాలకు పోయిన వాళ్ళు మెరుగైన వేతనాల కోసం దీనికోసం వాళ్ళందరూ కూడా ఇటు అదే పనిగా రావడం, అదంతా మీ మీడియాలో వచ్చినవే, ఓవర్వెల్మింగ్గా బయట నుంచి వచ్చారని అక్కడి నుంచి వచ్చి. ఇవన్నీ కూడా రెండే కారణాలు ఉండాలి. ఒకటి, కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి, ఇవి వస్తే సేఫ్, మా బతుకులు బాగుంటాయి, సేఫ్గా ఉంటుంది అనుకోని ఉండాలి. లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ అని నమ్మి ఉండాలి. మీలో ఎవరైనా నమ్ముతారా? ఆయన ఇచ్చిన ప్రామిసుల మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు చంద్రబాబు నాయుడుకే జనం ఎవరు నమ్మినారు? ఎక్కడ డిస్కషన్ కూడా రాలే వాటి గురించి. ఆయనే నమ్మలేదనడానికి ఇన్ని రీజన్స్ అని చెప్పింది. ఏది? అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ హననము, లేకపోతే ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము, లేదా వైఎస్ఆర్సీపీని జనరల్గా తిరుగుతుండడము, ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడం. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది. అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది. సో అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉన్నాయి, బ్రహ్మాండమైన ఆదరణ ఉంది, రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మా అంచనా.